బీసీ బంధు పథకాన్ని బీసీలందరికీ ఇచ్చేదాకా బీజేపీ ఆధ్వర్యంలో మా పోరాటం ఆగదని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. కావాలనే బీజేపీ ధర్నాను ఫెయిల్ చేస్తామనుకుంటే మాత్రం తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ధర్నాకు దిగారు. బీసీలందరికీ బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన భూంపల్లి, మిరుదొడ్డి ఎస్ఐలు, పోలీసులు మాపై హుషారు చూపిస్తున్నారని, మీ హద్దు దాటి ప్రవర్తిస్తే సహించబోమని, మేమేంటో మీకు చూపిస్తామని హెచ్చరించారు. దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావును ధర్నా విరమించాలని కోరగా ససేమిరా అనడంతో వాహనాలను ఒక్కొక్కటిగా తిరిగి పంపించారు. ఉన్నటువంటి 26,000 మంది బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి బీసీ బంధు ఇవ్వాలనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపడితే మా భూంపల్లి ఎస్ఐ గారు, మా మిరుదొడ్డి ఎస్ఐ గారు మొన్ననే పోస్టింగ్ తీసుకొని వచ్చారు. బహుశా బీఆర్ఎస్ రికమెండేషన్ లెటర్ తోటి వచ్చినట్టున్నారు. బాగా ఉత్సాహం చూపెడతా ఉన్నారు. మా పోలీస్ మిత్రులకు మేము చెప్పేది ఏంటంటే, చట్టం ముందు అందరూ సమానమే. మీరు వచ్చి ఏదో ట్రాఫిక్కి చాలన్లు వేస్తామని చెప్పి, ట్రాఫిక్ డైవర్ట్ చేస్తామని చెప్పి, కావాలని బీజేపీలో ధర్నాన్ని ఫెయిల్ చేస్తామని అనుకుంటే సిఐలకు ఎస్ఐలకు నేను చెప్పేది ఒకటే, ఇంత వాన కాదు ఇంకింతమంది ఫోర్స్ వచ్చినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు. మీరు ఏ ఒక్క బీజేపీ కార్యకర్తనికి ఫోన్ చేసి బెదిరించినా, బీజేపీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా మీరు ఉద్యోగాలు చేయడం కూడా కష్టమవుతుంది. ఇంత దిగజారినటువంటి ప్రభుత్వం, ఈ దేశం లోపల ఇంత దిగజారినటువంటి ప్రభుత్వం, ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు, ఎంపీల లెటర్ల కోసం పోయి అమీన్ సభలు, సిఐ సభలు పోయి వాళ్ళ డోర్లు తీసేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వాన్ని దిగజార్చినటువంటి చంద్రశేఖర్ రావు గారికి బరాబరి బండి వెనక బండి కట్టూరి, మీ ఇన్నోవాలని పెట్టురి. వచ్చే ఎన్నికలు బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీ బంధు అందరికీ. వాడపడు వీడపడు